సే మీ భూపతి ఆశన్న. ముఖ్యంగా నిన్న నన్ను ఎవరైతే మన సారే కాలనీలో ఒక ప్లాట్ విషయంలో అది అంగన్వాడీ స్కూల్ కట్టాలని చెప్పేసి మనం ఏదైతే పోరాటం చేస్తానో దాని మీద అవతల వ్యక్తులు ఏం చేసిందంటే డిఎస్పీ ఆఫీస్కి పిలిపియడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చి డిఎస్పీ ఆఫీస్కి పిలిపియడం జరిగింది. డిఎస్పీ సార్ నన్ను అడిగింది, వాళ్ళని అడిగింది ముఖ్యంగా పేపర్లు ఏమున్నాయని చెప్పి అడగడం జరిగింది. అక్క కొద్దిగా నా భర్త చనిపోయాడు, నేను ఇది ఒక పలానా దగ్గర నేను 5 లక్షలు కొనుక్కున్నా అని చెప్తాను. సరే ఆర్డర్ తెచ్చుకున్నామని చెప్పి చెప్పడం జరిగింది. ఏది భద్రాచలం కోర్టులో. అంటే ట్రైబల్ కోర్టులో ఈ 170 యాక్ట్ ఉంది కాబట్టి వీళ్ళు నాన్ ట్రైబుల్, వీళ్ళకి ఎక్కిచ్చింది అనేది అదొకటి తెలియాల్సి ఉంది. అవి కాగితాలు కూడా ఎవరియో కాగితాలు చూపించుకుంటా డిఎస్పీ గారికి చెప్పడం జరిగింది. అవి ఒరిజినల్ పట్టాలు కావు, ఒరిజినల్ కాదు, ఎక్కడియో పేపర్లు తీసుకొచ్చుకొని ఆ పేపర్ చూపించడం జరుగుతుంది. పైగా లంబాడి కులస్తులకైతే ఈ చట్టం అనేది వర్తిస్తుంది. మరి నాన్ ట్రైబుల్ కదా, వీళ్ళకి ఎట్లా వర్తించిందని చెప్పేసి అదొక డౌట్ ఉంది. మా లీగల్ లాయర్లు వాళ్ళు చూసుకుంటారు. మళ్ళీ డిఎస్పీని కలవడం జరుగుతుంది. డిఎస్పీ వారు ఏం చేసిందంటే నన్ను అడగడం జరిగింది, నీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయంటే అది కొన్ని ఏళ్ళగా నేను అక్కడ ఖాళీ ప్లాటు 40-41 ఏళ్ళుగా అది ఖాళీగా ఉంటుంది సార్, అది అంగన్వాడీ స్కూల్ కట్టాలని చెప్పేసి మనం చెప్పడం జరిగింది. అయితే నేను కోర్టులో వేయడం జరిగింది అని చెప్పిన. కోర్టులో వేస్తే దానికి కోర్టు నుంచి మీకు స్టాంప్ చేసిన ముద్ర కానీ ఏదైనా ఉంటుంది కదా అని చెప్పి అడిగారు. నేను ఏం చేయలేదు. ఇప్పుడు నేను చూపిస్తున్నా. నిన్న కోర్టులో ఇవ్వండి. నేను కోర్టులో ఎవరి మీద వేసిన కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, డిపిఓ గారు, ఎంఆర్ఓ గారు, గ్రామ పంచాయతీ ఈఓ గారి మీద మీకు వేయడం జరిగింది. ఇది సాక్ష్యం కోర్టులో వేసింది సార్. అయితే వాళ్ళు విచారణ చేస్తారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ పేపర్లు ఒరిజినల్ కాదా అనేది వాళ్ళు నేను చెప్పి మనం కంప్లైంట్ చేయడం జరిగింది, మన కోర్టులో వేయడం జరిగింది. ఇది నిన్న ముద్ర కొట్టించి తీసుకొచ్చిన పేపర్, ఇది కోర్టు నుండి తీసుకొచ్చిన పేపర్ మీకు కూడా తీసుకొస్తా సార్. ఇంకోటి ఏంటంటే మనకి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఆర్టికల్ 19A ప్రకారము ఎవరైనా ఎక్కడైనా ప్రశ్నించే హక్కు బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించింది. పైగా పంచాయతీరాజ్ చట్టం ఏమని చెప్తుందంటే 2018 పంచాయతీరాజ్ చట్టం ఏమని చెప్తుందంటే అనుమతి లేకుండా ఎవరైతే అక్రమ నిర్మాణాలు చేస్తారో సెక్షన్ 114 కింద వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చని చెప్పి పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారము చెప్తుంది. అయితే గ్రామ పంచాయతీకి చెందిన స్థలము లేదా ప్రజా ప్రయోజనాల కోసం కేటాయించిన భూములను ఆక్రమించి ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేస్తే ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే సెక్షన్ 97 కింద పంచాయతీరాజ్ చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకునే హక్కు ఉంటుంది. అయితే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఎవరైనా అవినీతికి పాల్పడితే, ముఖ్యంగా అవినీతికి పాల్పడ్డా, అక్రమాలకు పాల్పడ్డా అధికారులు మరియు వారి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవచ్చని చెప్పి చట్టం చెప్తుంది. ఏమని చెప్తుందంటే సెక్షన్ 24, 25 ప్రకారము దుర్వినియోగము లేదా అవినీతికి పాల్పడిన అధికారులను వెంటనే డిపిఓ కలెక్టర్ గారు వెంటనే చర్యలు తీసుకోవచ్చని చెప్పేసి పంచాయత్ రాజ్ చట్టం 2018 చట్ట ప్రకారము ఈ ఆర్డర్స్ ఉన్నాయి. అయితే వీళ్ళు అక్రమ నిర్మాణాలు చేసింది ఎవరు అనుమతి లేకుండా అక్రమ నిర్మాణాలు చేసింది కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పేసి మనకు చెప్పడం జరుగుతుంది. నేనేంటంటే నేను ఎవరి గురించి నేను మాట్లాడట్లేదు. ఎందుకంటే ఒక బాధ్యత గల పౌరుడిగా నాకు ఈ గ్రామానికి చెందిన వ్యక్తిగా నాకు పూర్తి అథారిటీ ఉంది. నా ఊర్లో బాగుండాలి, ప్రజలకి మంచి జరగాలని చెప్పి ఎవరైనా సరే కొట్లాడొచ్చు, వాళ్ళకి హక్కు ఉంటుంది. మా హక్కుల్ని హరించడానికి, మా గొంతులు నొక్కడానికి నిన్న నా మీద లేనిపోని మాటలు చెప్పడం జరిగింది. అయితే నేను ఎవరికి భయపడటోని కాదు, ఎవరికి లొంగే మనిషిని కాదు, చట్ట ప్రకారంగా పోతున్నాను. నేను కోర్టులో వేసిన అని చెప్పిన ఇక్కడ కంచె చేరుమేస్తాను. ఈ ఊర్లో సర్పంచ్ కానీ, వార్డు మెంబర్లు కానీ, ఆ ఊరికి సంబంధించిన ప్రజలకు సంబంధించిన భూముల్ని కాపాడించిన వాళ్ళు నిన్న ఆరట పడుతుండే. ఇక్కడ వార్డు మెంబరు నిన్న వాళ్ళతో వీళ్ళతో డబ్బులు తింటుండు. ఎవరి కోసం నాకు సంబంధం లేదు అంటున్నావు కదా, మరి నువ్వెందుకు వస్తున్నావు అని చెప్పి నేను అడుగుతున్నా.
నువ్వెందుకు సెటిల్మెంట్ చేస్తున్నావు అని అడుగుతున్నా. నువ్వెందుకు రెపరెపలాడుతున్నావు, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు, నువ్వెందుకు ఆరాట పడుతున్నావు, నువ్వు గజిబిజి ఎందుకు అవుతున్నావు? నువ్వు నీతిమంతుడు కదా, నువ్వు శుద్ధ పూజవి కదా, నువ్వు తిడుతున్నారు అని చెప్తున్నావు కదా. మరి ఇలాంటి పనులు చేసినప్పుడు ఎవరైనా ఎందుకు తిట్టారు చెప్పు? వంకర బుద్ధి ఉన్నోళ్ళని తిట్టకుండా ఎవరుంటారు? నేనేమంటానో కంచె చేతి వేస్తాను. ఇక్కడ కాపాడుసిన వాళ్ళే, ఇక్కడ స్థలాన్ని, ప్రభుత్వ స్థలాలని కాపాడుసిన వాళ్ళే, గ్రీన్లాండ్ అది, ఆ గ్రీన్లాండ్ ని కాపాడుసిన వాళ్ళే కబ్జా చేసి అక్రమ డాక్యుమెంట్లు, నేను స్పష్టంగా చెప్పిన డిఎస్పీ ఆఫీసులో డిఎస్పీ గారికి చెప్పిన అది దొంగ డాక్యుమెంట్లు సార్ అని. అది దొంగ డాక్యుమెంట్లు అయితే నువ్వు కోర్టుకు పోవని చెప్పడం జరిగింది డిఎస్పీ గారు కూడా. ఖచ్చితంగా మీ మాట గౌరవించి నేను హైకోర్టుకు కూడా పోతున్నా సార్, న్యాయం గెలవాలని చెప్పేసి నా ప్రయత్నం ఎప్పటికీ నా పోరాటం ఉంటుందని చెప్పేసి, ఇది రాబోయే రోజుల్లో ఇక్కడ ఉన్న సిపిఐ పార్టీకి మాత్రం ఇలాంటి పనులకి ప్రోత్సహిస్తే తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. నేను హెచ్చరించడమైనది. నేను ఆశామాషికి చెప్పట్లేదు, నా అనుభవంతో చెప్తున్నా. 8 ఏళ్లుగా నేను పోరాటాలు చేస్తున్నా, ఒక విప్లవకారుడు బిడ్డగా నేను చెప్తున్నా. నేను ఎవరికి భయపట్టేది కాదు. నాకు ఎవరు లేకపోవచ్చు, నాకు డబ్బు లేకపోవచ్చు, కానీ విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది, ఈ దేశం పట్ల గౌరవం ఉంది. ఖచ్చితంగా నేను విజయం సాధిస్తానని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ మీ భూపతేశాను. అందరికీ ధన్యవాదాలు.